అరే పెద్దన్నయ్య, ఈ పూలు బొకే తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే, నా స్నేహితుడొకడు కొత్తగా దుకాణం తెరుస్తున్నాడు, అతని దగ్గరికే వెళ్తున్నావు. అరే అసలు ఇది ఏం బొకే? అందులో చూడడానికి ఒక గులాబీ పువ్వు కూడా లేదు. లగాయితూ గులాబీలు ఇప్పుడు చాలా ఖరీదైపోయాయి. ఈ మధ్య మార్కెట్లో కూడా దొరకడం లేదు. ఐడియా సజ్జి. మోటు మనం గులాబీ మొక్కలు నాటి వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది? లగాయితూ గులాబీ పువ్వుల వ్యాపారం చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. వాటి మీద నేను తయారు చేసిన ఈ స్పెషల్ మందును చల్లుతాను. అప్పుడు వాటికి ఎంత పెద్ద పెద్ద గులాబీలు పూస్తాయో చూడండి. అదిరింది. పెద్ద పెద్ద గులాబీలు పూయించి ఎక్కువ డబ్బులు సంపాదించేద్దాం. పదండి, బిజినెస్ ప్రారంభించేద్దాం. ఇదిగో మందు, తీసుకెళ్లి వాటి మీద చల్లు. కేవలం 2 చుక్కలు చల్లితే చాలు. అప్పుడు చూడు ఎంత పెద్ద పెద్ద గులాబీలు పూస్తాయో. ఇలా ఇవ్వు, నేను పోస్తాను. అరే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? మందంతా అలా ఒకేసారి చల్లేయకూడదు. అరే, ఎంత ఎక్కువ మందు పోస్తే అంత పెద్ద పూలు పూస్తాయి. కరెక్టే కదా పెద్దన్నయ్య? కరెక్టో కాదో ఇప్పుడెలా చెప్పగలం? ఏం జరుగుతుందో రేపొద్దుటికి కదా తెలుస్తుంది. ఆహా, ఎంత మంచి వాసన వస్తుందో. లగాయితూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు, కానీ ఇక్కడ పుట్టక ముందే పరిమళిస్తోందేంటి? పెద్దన్నయ్య, పదండి పారిపోదాం. రేపు పొద్దున్న వచ్చి చూద్దాం. పతులు, భలే భలే, మొదటిసారిగా డాక్టర్ జట్కా మందు ఇంత బాగా పనిచేసింది. ఇంత పెద్ద పెద్ద గులాబీ పువ్వులు నా జీవితంలో ఇంతవరకు చూడలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు డాక్టర్ జట్కా ఇచ్చిన మందంతా పూర్తిగా పోసేసావు కదా, దాని ప్రభావం ఇది. బాక్సర్ అన్నయ్యా, ఆ మొక్కల్ని ఆపు ఆపు. అరే, ఈ మొక్కలంటే ఎలా పరిగెత్తుకొస్తున్నాయి? అవి ఏవైనా రోబోట్సా? మిత్రులారా, దాడి చెయ్యండి. మోటు పత్రు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. డాక్టర్ జట్కా, అయ్యమ్మా, మీరంతా ఒక మామూలు గులాబీ మొక్కను చూసి ఎందుకింత భయపడుతున్నారు? ఈ చింగం చేతోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నాతో రండి. చింగం గారు, మీరు ఈ మందుని ఆ మొక్కల మీద చల్లండి. అవి మళ్ళీ తిరిగి చిన్నవైపోతాయి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? ఈ మందులతో నాకు ఎలాంటి అవసరమూ లేదు. ఇప్పుడు ఈ చింగం తడాకా ఏంటో చూడండి. ఏయ్, స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు.
అయ్యమ్మా అయ్యమ్మా ఈ గులాబీ మొక్కలు చాలా ప్రమాదకరమైనవిలా ఉన్నాయి. ఓయ్ ఆ దేవుడి మీదట్టు నేను ఇప్పుడు వాటిని ఏం చేస్తానో చూడండి. మిత్రులారా, శత్రువు పైనుంచి దాడి చేస్తున్నాడు. మనమందరం కలిసికట్టుగా దాడి చేద్దాం. అరే మనం తెలివితేటలున్న మనుషులం. ఇలాంటి గులాబీ మొక్కలను చూసి భయపడకూడదు. అవును మిత్రులారా, మనుషుల శక్తి ఏమిటో ఇప్పుడు వెళ్ళి ఈ మొక్కలకి చూపిద్దాం. అందరం కలిసికట్టుగా వెళ్ళి దాడి చేద్దాం. సమోసా కూడా తినలేదుగా, ఎందుకంత ఆవేశంగా వెళ్తున్నాడు? అయ్యమ్మా మెల్లగా మెల్లగా నొప్పి పెద్దన్నయ్య. అటు చూడండి, ఒక గులాబీ మొక్క రోడ్డు మీద పడుంది. ఆపండి ఆపండి, నాకు గులాబీ మొక్కను పట్టుకోవడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, నేను నిర్దోషిని, నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఎంత బతిమాలనా, నేను నిన్ను వదిలిపెట్టను. లగాయితో ఇది చీటింగ్, నేను ఒప్పుకోను. మమ్మీ డాడీ నన్ను కాపాడండి, త్వరగా కాపాడండి. ఇవిగో ఈ డాట్స్ ను కూడా నా మందులో ముంచి తీసుకొచ్చాను. ఈ వెళ్ళి వాడి తగిలితే చాలు ఆ మొక్కలు చిన్నవైపోతాయి. మిత్రులారా, దాడి చేయండి. మోటు ఏదో ఒకటి చెయ్యి. ఇలా ఎంతసేపని పోరాడతాం? మన దగ్గర ఉన్న డాట్స్ కూడా అయిపోయాయి. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సరి. ఇవిగో మోటు, వేడి వేడి సమోసాలు తిను, వాటి మీద విరుచుకుపడు. అదిరింది. మిత్రులారా, అతను ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళకూడదు. అటాక్! సారీ. దొరికిపోయాను రేయ్. అయ్యమ్మా అయిపోయినా. మిత్రులారా, శత్రువులు కళ్ళ ముందే ఉన్నారు. అటాక్! అయ్యమ్మా